శివుడు అభిషేక ప్రియుడు. అంతేకాకుండా శివుడు కాలకోట విషాన్ని స్వీకరిస్తాడు. అతని కుక్షిలో లోకాలన్నీ ఉంటాయి గనుక ఆ విషాన్ని మృంగకుండా కంఠంలోనే ఉంచేస్తాడు. అందువల్ల గరళకంఠుడయ్యాడు. శివుని చల్లబరచడానికి నిరంతరం అభిషేకాలు చేస్తుంటారు. శివుడు చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం కనుక భక్తులు అభిషేకాలు చేయిస్తూనే ఉంటారు. పాలతో, శుద్ధ జలంతో, కొబ్బరి నీటితో, పంచామృతాలతో, పళ్ళ రసాలతో ఇలా అభిషేకాలు చేయిస్తూనే ఉంటారు. ఈ అభిషేకాలు పర్వదినాలన్నిటిలో కార్తీక మాసం, సోమవారం, మహాశివరాత్రి, మాస శివరాత్రిలో చేయిస్తాం. ఈ పర్వదినాలలో నిరంతరం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. నిరంతరం శివుడికి పూజలు చేయిస్తూనే ఉంటాం. శివుని కృపా కటాక్షాలుంటే లోకం చల్లగా ఉంటుంది, మనమంతా కూడా హాయిగా ఉంటాము. కాబట్టి ఈ విధంగా శివుడికి అభిషేకాలు చేయించి అందరూ కూడా భక్తిని పెంపొందించుకో